अंदर के नमस्कारम अस्सलाम वालेकुम। ये है हम सेठ के साथ, रिजवान सेठ से। अस्सलाम वालेकुम सर। वालेकुम सलाम। जी सर, अगर कोई लड़का चाहिए आपको, यहाँ पे मैकेनिक का काम है, तो कितने मिल जाएंगे, कैसा है थोड़ा समझा दीजिए बस। मुझे एक मैकेनिक चाहिए जी। 3000 उसकी वीजा की कॉस्ट होगी। ओके। जो उसको टोटल जो है ना एडवांस में पे करना पड़ेगा। ओके। ठीक है जी। तो इधर उसको रिहाइश मिलेगी, अकोमोडेशन और ओके। फूड फ्री होगा उसका। ओके। और प्रॉपरली 2 साल का कॉन्ट्रैक्ट करेगा मेरे साथ। ओके। ठीक है, ये एक मुझे बनना चाहिए। अगर आपके पास है तो मुझे रेफर करें। जी जी, बहुत शुक्रिया। ఓకే, तो ఇప్పుడు మీకు తెలుగులో చెప్తా ఏం మాట్లాడారు. ఇది అతను ఒక సేట్, ఇతను సేట్తో మాట్లాడితే ఏంటంటే అతనికి భోజనం పెడతారు. ఓకే, ఉండడానికి ఇల్లు ఇస్తారు. అతను ఉండే రూమ్ ఎక్కడైతే కుర్రలు ఉంచుతారు, వీళ్ళు ఉంటారు, అక్కడ ఉంటారు, భోజనం ఇస్తారు. ఇంకా వాళ్ళకి పని 2 సంవత్సరాలు పని ఇస్తారు. 2 సంవత్సరాలకి అతను ఎంత అడిగారంటే 3000. ఇక్కడ అంటే ఇండియా ప్రకారం మనకి 75,000 అవుతుంది. ఓకే, 75,000 కడితే ఇతను 2 సంవత్సరాలకి మీకు పని ఇస్తాడు. డైరెక్ట్గా అతనితో మాట్లాడు. ఓకే, ఇది కాకుండా మీకు ఖర్చు చేయడం ఉంటుందంటే మిగతా ఖర్చులని మీవి, మీరు ఎక్కడి వరకు రావడం ఎలాగా అవన్నీ వీళ్ళు మీకు డబ్బులు తీసుకుని మీకు వీసా పంపించేస్తారు. ఓకే, వీసా పంపించి మీకు అక్కడ నుండి పిలిపించడం అవుతుంది. ఇప్పుడు మనం కుర్రలను అడుగుదాం. ఇక్కడ చూడండి పని ఎలాగ అవుతుంది. చూడండి ఎన్ని బైకులు ఉన్నాయి. ఇవి కొన్ని కంపెనీ బైకులు ఉన్నాయి. ఇది కాకుండా ఇది చూడండి, ఇది పర్సనల్ బైక్, ఇది ఎవరిదో సొంత బైక్. ఇది చూసారా, వీళ్ళు ఇలాంటి ఏ రిపేర్ వచ్చినా సరే వీళ్ళన్నీ చేస్తారు. చూడండి ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి. ఇప్పుడు కుర్రని అడుగుతాను మీకోసం. ఇదిగో చూడండి ఇక్కడ ఏమో ఉన్నాయి. ఇది చూడండి, ఇది గ్రైండింగ్, వీళ్ళు వెల్డింగ్ చేస్తారు. ఇది చూసారు వైర్. ఇది పని. ఇక్కడ పని మీకు ఎలాగ పైకి వెళ్తారంటే జీతాలు ఎలా పెరుగుతాయి. ఇది ఎలాగంటే వీటిని వర్క్షాప్లు అంటారు ఇక్కడ పెద్దవి. ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇది ఏరియా 11 షార్జాలో ఉంది, దుబాయ్కి పక్కన. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒక కుర్రోడిని అడుగుదాం. ఇతని దగ్గర పనిచేసే కుర్రోడిని సేట్ చెప్పారు ఒకటి, ఇతనికి అడుగుదాం ఎంత జీతం వస్తుంది అనేసి. ఓకే, ఇది చేద్దాం. सोएब भाई अस्सलाम वालेकुम। कितना पगार मिल जाएगी अगर हम किसी लड़के को बोलेंगे? पगार अपने फुल कारीगर है 2022 को बंद, और ओके। हेल्पर है तो 1000 अच्छा, हेल्पर అయితే 1500. ఓకే, చూడండి ఇది తేడా. సేట్ చెప్పింది ఏంటంటే 1500 ఇస్తానన్నారు, అంటే 37,000, 37,500 అవుతాయి ఇండియావి. ఓకే, ఇదే ఇతను పని చేసేవాడిని కుర్రోడిని అడిగితే చెప్పాడు. చూడండి అతను ఏం చెప్పాడంటే హెల్పర్ వస్తే, అంటే ఏం రాదు కొత్తగా హెల్పర్ ఎలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఏం రాదంటే అలా కాదు, ఏం రాని వాళ్ళకి తీసుకోరు, అలా కాదు. ఊర్లో ఆల్రెడీ మీరు ఎక్కడ మెకానిక్ ఏదైనా చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనా, వాళ్ళకి కొత్తగా వస్తే అతను 1500 ఇస్తాడు. కానీ ఏంటంటే మీకు భోజనం ఉండడానికి అతను సేట్ చెప్పాడు కదా వీడియోలోనే, అతను చెప్పాడు మేము ఉండడానికి అన్నిటిని నేను ఇస్తాను 2 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే మీరు డబ్బులు కడితే వీళ్ళు డైరెక్ట్గా మీకు వీసా ఇచ్చేస్తారు. ఓకే, వీసా ఇచ్చేసి మీరు మిగతా ఖర్చులు ఏంటంటే మీరు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడి నుండి ఇక్కడికి రావడం. ఇది ఓకే. ఇలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి నేను కూడా హెల్ప్ చేసి చెప్పగలను ఎలా రావడం ఏమైనా. ఓకేనా, ఇది వీడియో ఎలా చేస్తాను, ఎవరంటే పేదవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఊళ్ళో పనులు లేవు ఏం చేయాలంటే వాళ్ళ కోసం. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, ఇది మొత్తం వర్క్షాప్. ఓకే, మీకోసం చూపిస్తాను ఇక్కడ ఎన్ని వర్క్షాప్. ఇది ఏరియా మొత్తం ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇలాంటి వర్క్షాప్లు అన్నీ పెద్ద ఉండి ఇదొకటి అదొకటి అలాగా. ఇలా ప్రతి దగ్గర ఏంటంటే వీళ్ళకి పని వాళ్ళు కావాలి. వీళ్ళకి బాగా పనిచేసిన వాళ్ళు కావాలి. ఇక్కడ ఇదొకటి గుర్తుంచుకోండి, తాగిన వాళ్ళకి వేషాలు వేయడం ఇలాంటివి చేసిన వాళ్ళకి సైడ్ వెంటనే ఆడికి చెప్పేసి కొద్దిసేపు పని చేసి వెంట పెట్టేస్తాడు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇది వీడియో చేస్తుంది ఎవరికోసం అంటే పేదవాళ్ళకి ఎవరికి పని లేదు ఏం చేయాలి వాటి కోసం. ఓకేనా, ఓకే సరే అయితే థ్యాంక్ యూ, ధన్యవాదములు.